హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. ఈ వీడియోలో నేను అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అండ్ చేయాల్సిన వర్క్ ఏముంటుంది అని ఒక చిన్న బ్రీఫ్ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. సో మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ గురించి, తర్వాత ఫ్రాంచైజెస్ గురించి అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి, ట్రెండింగ్ ఆపర్చునిటీస్, హోమ్ బిజినెస్ ఐడియాస్, ఇలా ఎన్నెన్నో రకరకాల బిజినెసెస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాము. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ దగ్గరికి వస్తే, ఇక్కడ మనం థింగ్స్ టు డూ బిఫోర్ స్టార్టింగ్ బిజినెస్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే బిజినెస్ రీసెర్చ్ అనమాట. సో బిజినెస్ రీసెర్చ్ అయితే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ తప్పకుండా మనకి చాలా అవసరం. సో బిజినెస్ రీసెర్చ్లో మీరు వర్క్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, అసలు అబౌట్ బిజినెస్ అనమాట, అబౌట్ ప్రొడక్ట్. అసలు మీరు ఏం ప్రొడక్ట్ అమ్ముదాం అనుకుంటున్నారు, అది సర్వీస్ బేస్డా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఆ కంప్లీట్ ప్రొడక్ట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రొడక్ట్ ప్రైజింగ్ అంటే మార్కెట్లో నార్మల్గా ప్రైజింగ్ ఎంత ఉంది, మీరేం ప్రైజింగ్ పెడదాం అనుకుంటున్నారు అండ్ మీకు వచ్చే ప్రైజింగ్ ఎంత పడుతుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు పెడుతున్నట్టయితే మీరు రా మెటీరియల్ మీకు ఎంత ప్రైజింగ్కి వస్తుంది అనేది మీరు చూసుకోవాలి. లేదా ట్రేడింగ్ చేస్తున్నారు అనుకుంటే మీకు హోల్సేల్గా ఎంత ప్రైస్కి వస్తుంది అనేది మీరు చూసుకోవాలన్నమాట. సో ప్రొడక్ట్ ప్రైజింగ్ చాలా ఇంపార్టెంట్, అది మీరు డెఫినెట్గా చాలా వర్కౌట్ చేయాలి దానిపైన. సో ఇంకో పాయింట్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఇండస్ట్రీయా, లేదా మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా అంటే మీ కేటగిరీ ఆఫ్ బిజినెస్ అసలు దేంట్లోకి వస్తుంది అని చూసుకొని మీరు దానిపైన కూడా చాలా మంచి గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. అసలు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ప్లేయర్స్ అందరూ మీరు వాళ్ళకంటే డిఫరెంట్గా ఎలా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు అనే స్ట్రాటజీస్ అయితే మీ దగ్గర తప్పకుండా ఉండాలి. ఇంకొకటి మెటీరియల్. సో నేను ఇందాక పైన చెప్పాను కదా, మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తుంటే మీకు మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఏం ప్రైజెస్కి వస్తుంది అనే దానిపైన మీరు తప్పకుండా వర్క్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా బిఫోర్ స్టార్టింగ్ బిజినెస్, అంటే బిజినెస్ స్టార్ట్ చేసుకోకముందు మీరు ఇవన్నీ చేయాల్సిన పనులు అనమాట. ఇంకొకటి వెండర్స్. మీ బిజినెస్కి మెటీరియల్ తర్వాత కస్టమర్ ఇచ్చే వెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెండర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ముందే స్టాక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు మీ బిజినెస్ ఎక్కడైతే నుంచి అయితే మీరు ఆపరేట్ చేస్తున్నారో అక్కడికి మీకు కావాల్సిన మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా అసలు ఎంత దూరం ఉంటుంది, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు అనే విషయాలు అన్నీ కూడా మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇంకొకటి లేబర్. సో ఇది మనకి స్టాఫ్ అనేది మోస్ట్ ఛాలెంజింగ్ బిజినెస్. అసలు మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కానీ, ఫుడ్ బిజినెస్ అయినా, మెకానికల్ ఇండస్ట్రీ అయినా, ఇంకేం బిజినెస్, ఏ కేటగిరీ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కానీ మనకి స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్కిల్డ్ లేబర్ ఇంకా ఇంపార్టెంట్ దాంట్లో. సో మీరు స్టాఫ్ కూడా ఫిగర్ అవుట్ చేసుకుంటే మంచిది. ఇంకోటి, మీరు ఏదైనా మెషినరీతో డీల్ చేస్తున్న బిజినెస్ అదైతే వాళ్ళపైన ఉన్న కస్టమర్ రివ్యూస్ ఏంటి అండ్ వాళ్ళు ఇచ్చే వారంటీస్, గ్యారంటీస్ అన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎలా ఉంటుంది అనే అన్ని విషయాలపైన కూడా మీరు ఫోకస్ చేయాలి. సో మన సెకండ్ పాయింట్ చూసుకుంటే మార్కెట్ డిమాండ్ అనమాట. మార్కెట్ డిమాండ్ అంటే అసలు మీరున్న లొకేషన్ ఏంటి, తర్వాత మీరు ఇస్తున్న ప్రొడక్ట్ ఏంటి అండ్ తర్వాత మీకు కావాల్సిన టార్గెట్ కస్టమర్ ఎవరు అనేది మీరు ముందే చూసుకోవాలన్నమాట. అంటే మీరు రెడీ చేస్తున్న ప్రొడక్ట్కి అసలు మీ టార్గెట్ కస్టమర్స్ ఎక్కడ ఉంటారు, దానికి ప్రాపర్గా డిమాండ్ అసలు ఉందా లేదా, ఒక 100 మంది ఉంటే దాంట్లో నుంచి మీరు అమ్మాలనుకుంటున్న ప్రొడక్ట్ అసలు ఎంతమందికి అవసరం అనే అనాలిసిస్ కూడా మీరు ముందే చేసుకోవాలి. సో మనం థర్డ్ పాయింట్ చూసుకుంటే టార్గెట్ కస్టమర్స్ అండ్ ప్రైమ్ లొకేషన్ అనమాట. ప్రైమ్ లొకేషన్ అంటే మీరు ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో అది తప్పకుండా ప్రైమ్ లొకేషన్ అయి ఉండాలి. ప్రైమ్ లొకేషన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 మంది ఉన్న ప్లేస్లో బిజినెస్ పెడితే వేరేలాగా నడుస్తుంది అండ్ 100 మంది ఉన్న ప్లేస్లో బిజినెస్ పెడితే వేరేలాగా నడుస్తుంది అనమాట. సో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కానీ మంచి పబ్లిక్ అవైలబిలిటీ ఉన్న లొకేషన్లో స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదని నా సజెషన్. సో దీన్నే మనం ప్రైమ్ లొకేషన్ అంటాం. ఇంకొకటి, మీ టార్గెట్ కస్టమర్స్ అంటే మీ ప్రొడక్ట్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి మీరు దగ్గరగా ఉండడానికి ట్రై చేయాలన్నమాట ఎప్పుడైనా కానీ. సో అలా మనకి మంచి బిజినెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం ఫోర్త్ పాయింట్ చూసుకుంటే కాంపిటీషన్ అనాలిసిస్ అనమాట. అసలు మీ కాంపిటీటర్ లొకేషన్ ఎక్కడుంది, వాళ్ళు చేసే బిజినెస్ ఎంత అనేది అంతా కూడా మీరు ఫిగర్ అవుట్ చేయాలి. అండ్ తర్వాత మీ కాంపిటీటర్ బిజినెస్ మోడల్ అనమాట. బిజినెస్ మోడల్ కూడా వాళ్ళు ఎలాంటి బిజినెస్ మోడల్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనే దానిపైన కూడా మీరు డెఫినెట్గా వర్క్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, మీ కాంపిటీటర్ పైన ఉన్న
రివ్యూస్ ఏంటి అనేది కూడా మీరు చూసుకోవాలి. అండ్ తర్వాత వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ అనమాట, అంటే వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తప్పకుండా ఫాలో అయిపోవచ్చు. వాటిని ఇంకా ఏమైనా బెటర్ చేయాలనుకుంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మైండ్లో పెట్టుకొని ఆ డిసడ్వాంటేజెస్ మన దగ్గర లేకుండా మనము వర్క్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇంకొకటి మీ కాంపిటీటర్ ఇచ్చే ప్రైసింగ్ ఏంటి అనే దానిపైన కూడా మీరు తప్పకుండా చాలా మంచి గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీ కస్టమర్కి మంచి ప్రైస్, ఒక బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి మీరు తప్పకుండా ట్రై చేయాలి. సో ఫైండింగ్ స్టాఫ్ అంటే మనకి మోస్ట్లీ ఇక్కడ స్కిల్డ్ స్టాఫ్ దొరకడం చాలా కష్టం అనమాట మార్కెట్లో. మీరు స్కిల్డ్ స్టాఫ్ని అయితే పెట్టుకోవాలి. అండ్ మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఎంతమంది స్టాఫ్ అవసరం ఉంటారు అనే ఆ రిక్వైర్మెంట్ కూడా మీరు ముందే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ స్టాఫ్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు ఉండాలి. సో ఇంకోటి ఫైండింగ్ వెండర్స్ అంటే ఇప్పుడు రకరకాల బిజినెస్కి రకరకాల వెండర్స్ అయితే అవసరం ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెషిన్ కొనుక్కోవాలి అనుకుంటే మనము ఇండియా మార్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంది మనకి. ఆ ఇండియా మార్ట్లో మీరు సెర్చ్ చేసుకుంటే మీకు చాలా మంచి వెండర్స్ కూడా దొరికే అవసరం ఉంటుంది. తర్వాత మీరు గూగుల్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి జస్ట్ డైల్ అని ఇంకొక ఆప్షన్ ఉంది, జస్ట్ డైల్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఈ B2B బిజినెస్కి సంబంధించిన వెండర్స్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు రీసెర్చ్ చేసుకొని మీకు మంచి రివ్యూస్ ఉన్న క్వాలిటీ వెండర్ని మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ ప్లాన్ అండ్ ప్లాట్ఫామ్స్. ఈ మార్కెటింగ్ ప్లాన్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి మార్కెటింగ్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఆన్లైన్ మార్కెటింగ్, ఇంకొకటి ఆఫ్లైన్ మార్కెటింగ్. సో మనం నాకు బేసిక్ చెప్పేస్తాను అనమాట. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే మనం ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు, లేదా ఫేస్బుక్లో నార్మల్గా మనం అమ్మే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ పోస్ట్ చేసుకొని ఆర్గానిక్గా కూడా గ్రో చేసుకోవచ్చు. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో కూడా మనం మన ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. తర్వాత యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్ డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకండి. ఏ బిజినెస్ అయినా కానీ యూట్యూబ్లో నుంచి కూడా మంచి బిజినెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లా ఇంకా కొన్ని వేరే వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటిల్లో కూడా మీరు పోస్ట్ చేసుకొని ఆన్లైన్లో అలా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ దగ్గరికి వస్తే ఆఫ్లైన్లో మనం రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే ప్లే చేయవచ్చు. ఒకటేమో పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. తర్వాత మనం బ్యానర్స్ వేయవచ్చు అనమాట బయట. ఇంకొకటి ఆటో యాడ్స్, తర్వాత న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్. సో మనం స్టార్ట్ చేసిన బిజినెస్కి రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏ సెలెక్ట్ చేసుకుంటాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అన్నెసెసరీగా మీరు ఈ మార్కెటింగ్ పైన కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ బిజినెస్కి ఏ స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ కరెక్టో అది మాత్రమే చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. సో మనం ఇప్పుడు లైసెన్సెస్ అండ్ పర్మిట్స్ అనమాట. సో మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా లైసెన్స్లు, పర్మిట్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ లైసెన్స్లు అన్నీ చూసుకుంటే కూడా మనకి మున్సిపల్ లైసెన్స్ అనమాట. మున్సిపల్ లైసెన్స్ మీరు తప్పకుండా తీసుకోవాలి ఒకవేళ మీరు ఒక ఫిజికల్ బిజినెస్ పెడుతున్నట్టయితే. తర్వాత బిజినెస్ లైసెన్స్, ఆ బిజినెస్కి సంబంధించిన పర్టికులర్ లైసెన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తున్నట్టయితే మనము FSSAI అనే లైసెన్స్ ఉంటుంది, ఆ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఆ తర్వాత లోకల్ ఏరియా పర్మిట్స్ అనమాట. మీ లోకల్ ఏరియా అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు పర్మిట్ తీసుకోవాలి. ఇంకోటి NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాలి. ఇంకోటి ఫైర్ సేఫ్టీ, ఇఫ్ రిక్వైర్డ్ ఫైర్ సేఫ్టీ తీసుకుంటే మంచిదన్నమాట. ఇంకోటి లీజ్ ఆర్ రెంటల్ డీడ్. మీరు ఒకవేళ ఆ లొకేషన్ లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నట్టయితే ఆ లీజ్ డీడ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ప్రాపర్గా తీసుకొని ఒక పేపర్ వర్క్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. అంటే ఫ్యూచర్లో కూడా క్లాషెస్ రాకుండా చాలా హెల్దీ వేలో బిజినెస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాంటివి మీ బిజినెస్కి తగ్గట్టు ఇంకేమైనా వేరే లైసెన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే అవి మీరు తీసుకుంటే మంచిది నా ఒపీనియన్. తర్వాత పార్కింగ్ ఫెసిలిటీ. సో ఈ పార్కింగ్ ఫెసిలిటీ కూడా బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. అంటే డిపెండ్స్ అనమాట, ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజినెస్కి ఒక్కొక్క పార్కింగ్ స్పేస్ అనేది అవసరం ఉంటుంది. మీరు ఒక ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీకు చాలా బైక్స్ అండ్ కార్స్ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవసరం ఉంటుంది. సో అలా మీ బిజినెస్కి అసలు ఆ పార్కింగ్ ఫెసిలిటీ అనేది అవసరమా లేదా అని చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. 10th పాయింట్ చూసుకుంటే ప్రొడక్ట్ ప్రైజింగ్ అనేది మనం కంప్లీట్గా డిపెండ్స్ అనమాట. ప్రొడక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రొడక్ట్ ప్రైజింగ్ మాత్రం మీరు బయట మీ కాంపిటీటర్ అసలు ఏం ప్రైజెస్కి ఇస్తున్నారో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీ కస్టమర్కి బెస్ట్ ప్రైస్లో ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి కాకుండా ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాలని
చేయాలనుకుంటే డెఫినెట్ మీ ప్రైజింగ్ చాలా మంచి మోడల్ క్రియేట్ చేసుకొని మీరు డెఫినెట్గా మీ బిజినెస్ మార్కెట్లోకి లాంచ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న ఈ 10 మెయిన్ పాయింట్స్. సో మీకు కనుక నా ప్రజెంటేషన్ నచ్చితే డెఫినెట్గా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.